Hey guys, welcome back to our channel. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అండి, మేము ఎవ్రీ ఇయర్ మంచిగా అమ్మవారిని తయారు చేసి పూజ చేసుకుంటాము. సో మేము ఎలా తయారు చేస్తామో మీకు చూపిస్తే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి వీఆర్ డ్రేపింగ్ శారీ ఫర్ అమ్మవారు అన్నమాట. సో చూసి మీరు కూడా అలానే చేసుకోండి. మొత్తం ఓన్లీ డ్రేపింగ్ శారీ కాదు, అమ్మవారి డెకరేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాము. సో మనకి వరలక్ష్మి వ్రతంకి ఇంకా 1 వీక్ చాలా టైం, 1 వీక్ 10 డేస్ చాలా టైం ఉంది కాబట్టి నిదానంగా మా వీడియో చూస్తూ మీరు కూడా డెకరేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఫస్ట్ అయితే మనము శారీని మనం ఇలా ఉంటుంది కదా, సో దాన్ని ఇలా 2 ఫోల్డ్ చేసేసిన తర్వాత మనం ఇలా ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫోల్డ్ వచ్చేసి ఇలా, నెక్స్ట్ వచ్చేసి కిందికి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా, సో కొన్ని బంచ్ ఆఫ్ ప్లీట్స్ అయ్యింది అన్నప్పుడు ఇదంతా సెట్ చేసుకొని దానికి ఒక క్లిప్ పెట్టేసుకోండి. సో అది ఇంకా ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదంతా మనం హాఫ్ కంటే 3/4 పోర్షన్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని మన బట్టల క్లిప్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటితోటి ఇలా సేఫ్ పెట్టేసుకుంటే ఇది ఎటు పోవన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇంకొక రకంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకొక యాంగిల్ లో. నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇదంతా ఇలా సేఫ్ గా సెక్యూర్ గా ఇట్లా క్లిప్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. సో మన శారీ డ్రేపింగ్ అయితే కంప్లీట్ అయిందండి. లైక్ ఫస్ట్ 3/4 పార్ట్ వరకు మనం ఇలా ఈ డైరెక్షన్ లో ఫోల్డ్ చేసుకున్నాము. నెక్స్ట్ కొంగు పార్ట్ అయితే ఈ డైరెక్షన్ లో ఫోల్డ్ చేసేసుకున్నాం అనమాట. సో ఈ హాఫ్ నుంచి ఇలా మొత్తం సెక్యూర్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం అమ్మవారిని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. సో గైస్, ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, మన బ్యాక్ డ్రాప్ అన్నమాట. సో మా దగ్గర ఎలాంటి డెకరేషన్ ఐటమ్ లేదు అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో మా లాగా షాల్వాస్ ఏమన్నా ఇలా బ్రైట్ కలర్స్ ఉంటే వెనక పెట్టేసుకొని, ఒక సింపుల్ గా కావాలంటే మేము జస్ట్ ఓన్లీ ఫ్లవర్స్ పెట్టాము, ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి. బట్ మీరు ఇంకా నార్మల్ మనం దర్వాజా వాటికి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా పెడతాం కదా, అవి కూడా వెనకాల పెట్టి డెకరేషన్ చేసుకుంటే కొంచెం లుక్ వస్తుంది. సో ఇవి బ్లౌజ్ పీసెస్, యాక్చువల్ గా బ్లౌజ్ పీసెస్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. వీటికి 2 కలర్స్ కాంబినేషన్ కలిపి మన పిన్ పెట్టి కూడా అలా పెట్టుకోవచ్చు. సో బేసిక్ గా డెకరేషన్ ఇలా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాము. ఇలానే అని కాదు, మీకు ఉన్నంత వరకు మీరు చేసుకోండి. బట్ ఇంట్లో ఉన్న వాటితో అయితే ఇలా చేసుకోవచ్చు ఈజీగా. ఇలాంటి పీట తీసుకొని దాని మీద ఇలా మన దగ్గర ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా, ఇలాంటిది కానీ లేకపోతే పెద్ద సైజ్ బిందెలు ఉంటాయి కదండి, అవన్న తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే కొంచెం లెంత్ కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ శారీ కూడా ఇందులో పెట్టాలి కాబట్టి మనకి ప్లేస్ అనేది ఉంటుంది. సో బిందె కానీ లేకపోతే ఇలాంటి డబ్బా కానీ తీసుకొని ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. సో మనం కుర్చీలన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన ఒక కలుషం పెట్టేసుకొని ఏదైనా బ్లౌజ్ పీస్ తీసుకొని జస్ట్ ఇలా దానికి ఇలా చుట్టేసుకొని పెట్టేసుకోండి. దాని తర్వాత మనం పైట వేయాలి కదా, సో దానికోసం అని చెప్పేసి ఇంకొక చిన్న కలుషం ఇలాంటిది తీసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. సో ఇది కింద పార్ట్, ఇది బాడీ అండ్ ఇది నెక్ పార్ట్ లాగా అనమాట. కరెక్ట్ ఉందా? సో మన పైటని తీసుకొని ఇలా దీని మీద వేసేసుకొని సో గైస్, మనది పైట కూడా చక్కగా రెడీ అయిపోయింది అనమాట. సింపుల్ అండి, జస్ట్ ఇలా తీసి ఇలా వేయడమే. ఇంకా కాంప్లెక్స్ గా కూడా చేస్తారు, బట్ ఇది చాలా ఈజీ మెథడ్. సో నీట్ గా సెట్ చేసేసుకొని ఇప్పుడు జ్యువెలరీ అంతా వేసుకుందాం.
సో మన అమ్మవారిని అందంగా ఇలా నగలేసి అలంకరించి, సో మరి ఇలా ఎక్కువగా తక్కువగా చేయాలని అలా ఏం లేదండి. మీ దగ్గర ఉన్న వాటిల్లో మీకు తగినంతగా మంచిగా డెకరేట్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం అమ్మవారి తలని ఇక్కడ కూర్చోబెట్టేస్తే లాస్ట్ ఫైనల్ స్టెప్ అయిపోతుంది. సో అమ్మవారి హెడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఎంత కలగా ఉంది చూసారా, ఇలాంటివి బయట ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇది పెట్టేద్దాము. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నారో అమ్మవారు, అసలు చాలా బాగుందండి, మంచిగా వచ్చింది. ట్రైల్ అయినా గానీ చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పూలదండలు ఏమన్నా ఉంటే చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చండి. సో అమ్మవారికి చేతులు మేము ఇంట్లోనే తయారు చేసామన్నమాట. మీకు ఆ వీడియో కావాలంటే కూడా చెప్పండి, చేస్తాము. సో దాని తర్వాత పూలు అన్ని పెట్టేసాము, చాలా అందంగా వచ్చింది చూడండి. ఓం జయ లక్ష్మీ మాతా మయ్యా జయ లక్ష్మీ మాతా ప్రభావ ప్రకాశని. సో గైస్ చాలా అలసిపోయాము. అమ్మవారిని అయితే చూసిన వెంటనే మాలసట అంతా పోయిందనమాట, చాలా కలగా వచ్చారనమాట. సో మేమైతే అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోటే తయారు చేసామండి. వెనక డెకరేషన్ కానీ ఆ పూలమాల కానీ అన్ని ఇంట్లో ఉన్నాయన్నమాట, బయట నుంచి ఏ వస్తువు అయితే కొనలేదు. సో మీరు కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలానే చేసుకోండి. సో వరలక్ష్మి వ్రతం రోజు మేము డెకరేట్ చేసిన దగ్గర నుంచి అంటే ఇంత డీటెయిల్ గా కాకుండా మొత్తం స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మా పూజ ఎలా జరిగిందో కూడా మీకు చూపిస్తాము. సో మీరు కూడా అలానే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై.